హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశ్వర్త. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ సిద్ధి వినాయకుడు అందరినీ ఆయురారోగ్యాలుగా ఉంచాలని, ముఖ్యంగా చదువుకునే చిన్నపిల్లలకి మంచి విద్యాబుద్ధి కలగాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే, మా ఊర్లో కొన్ని వినాయక విగ్రహాలను పెట్టారండి. ఆ వీడియో చూపించబోతున్నాను. ఇంతకీ మా ఊరు పేరేంటో చెప్పలేదు కదా. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలోని పెద్దడిపల్లి గ్రామం అండి మా ఊరు. కొన్ని చూపించబోతున్నాను విగ్రహాలు ఎలా ఉన్నాయి ఏమని. చూసేద్దాం రండి. శ్రీ అభయ వినాయక సేవా సమితి దీన్ని 2004లో ప్రారంభించారు. అప్పటి నుంచి బాగా ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఈసారి 20వ వార్షికోత్సవం ఫుల్ ఘనంగా జరిగింది. పెద్దలు అందులో గ్రామ ప్రజలందరూ పాల్గొని దీన్ని పూర్తిగా విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇలాగే ఈ నిమజ్జన కార్యక్రమం కానీ ఎలాంటి లోటు లేకుండా ప్రతిసారి ఘనంగా నిర్వహిస్తామని పదే పదే కోరుతున్నాము. జై జై బోలో గణేష్ మహారాజ్ కే. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎప్పుడు జరుపుకునే విధంగానే ఈ సంవత్సరం కూడా మన పెద్దరెడ్డిపల్లి గ్రామంలో వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నాం. దాదాపుగా ఇక్కడ బీసీ కాలనీలో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కూడా అభయ వినాయక సేవా సమితి వారు ఘనంగా నిర్వహిస్తున్నారు. అదే అట్టహాసంగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నారు 20వ వార్షికోత్సవం. ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిమజ్జనంలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా
అందరూ కూడా చక్కగా సమన్వయపరుచుకుంటూ ఎటువంటి గలాటాలకు తావనివ్వకుండా ఘనంగా నిమజ్జనం కూడా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అభయ వినాయక సేవా సమితి కమిటీకి కూడా సూచిస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ కాలనీ అంటేనే నాకు పుట్టినిళ్ళలాగా ఏర్పడింది. ఈ సంవత్సరమే కాదు, ఎప్పుడూ కూడా నాకు పెద్దేడపల్లిలో వేరే వినాయకుల కంటే బీసీ కాలనీ వినాయకుడు అంటే కొంచెం అమితమైన ఇష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా సమన్వయంగా మనం ముందుకు తీసుకుపోయి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా వినాయక నిమజ్జనంలో కూడా పాల్గొని స్వామివారి ఊరేగింపులో కూడా మనము ఎటువంటి గలాటలు లేకుండా మనం చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఫ్రెండ్స్, చూశారు కదా కొన్ని విగ్రహాలని, వినాయక విగ్రహాలని. మరికొన్ని విగ్రహాలని చూద్దాం రండి. ఫ్రెండ్స్, చూసారు కదా మా ఊర్లోని వినాయక విగ్రహాలని. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.